హాయ్ ఫ్రెండ్స్, అందరూ చంద్రబాబు నాయుడు గారు మీద ఎలిగెన్స్ చేస్తే ట్రోల్ చేస్తే వాళ్ళందరి మీద కేసులు వేస్తాడు చంద్రబాబు నాయుడు సారు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. మరి అదే తెలుగుదేశం పార్టీ ఒక మనుషులు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? మొత్తం ట్రోగొట్టు జగన్ మీద జగన్ శర్మిలను మోసం చేసినట్టు ఆస్తి విషయంలో కార్టూన్ క్రియేట్ చేసి పెడుతున్నాడు. ఆర్జీ విషయంలో కూడా ఒక వీడియో కార్టూన్ చేసి క్రియేట్ చేశారు, అది నా ఛానల్లో పెట్టాను. ఇది ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. అంటే టీడీపీ వాళ్ళు చేస్తే ఫోక్స్ అట్లా మొత్తం మీ ఆస్తి 30 మూటలు. న్యాయం ప్రకారం మీ అమ్మగారికి 10 మూటలు, మీ చెల్లికి 10 మూటలు, నీకు 10 మూటలు వస్తాయి. మన ఆస్తి మొత్తం 300 మూటలు. ముసలిదానివి కాబట్టి నీకింత ముద్దబడేస్తాను. నువ్వు వాటా కోసం రాకు. నీకు పెళ్లి చేసి పంపిస్తాను. నువ్వు కూడా ఆస్తిలో వాటాకి రాకు. లేదు, న్యాయంగా నాకు రావాల్సిన వాటా నాకు రావాల్సిందే. దయచేసి మా ఇంట్లో కూడా ఆస్తిని వాటాలు వేసి పుణ్యం కట్టుకోండి. సక్రమంగా సంపాదించిన సొమ్ముని ఎంతైనా వాటాలు వెయ్యొచ్చు, కానీ దొంగ సొమ్ముని వాటాలేయటం ఈ భూమి మీద ఎవడి వల్ల కాదు. చంద్రబాబు సార్ ఈ వీడియో చూశారు కదా మీరే. ఈ వీడియోలో జగన్ గురించి, తన ఆస్తి గురించి, వాళ్ళ అమ్మ నాన్నను ఎలా మాట్లాడాడు, వాళ్ళ అమ్మను నాన్ను ఏం చేశాడు, వాళ్ళ అమ్మకు ముసలిదాన్ని ఇంట్లో ఉండు, శర్మిల గారిని ఆస్తి అడిగితే చంపుతానట్టు ఒక కార్టూన్ వీడియోనే క్రియేట్ చేశారు. సో దీని మీద మీకు కోపం రాలేదా? మీ పార్టీ వాళ్ళు చేస్తే ఒకటి, పక్కన పార్టీ వాళ్ళు చేస్తే ఒకటే సార్. తప్పు అనేది రెండు వైపులా ధర్మం ఉండాలి సార్. ఇప్పుడు వాళ్ళని ఏమన్నాంరా, మీరు అలా కార్టూన్ చేసి పెడతా అంటే మీరు కేసులు పెట్టరా? అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కార్టూన్ చేసి పెడితేనే కేసులు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం సార్? సార్ మీరు ఇలాగే పోతే ఈ కేసులు చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా, ఈ దౌర్జన్యం మీద చేసుకుంటూ పోతే మీ రెప్యుటేషన్ మొత్తం పడిపోతుంది సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. మీ మీద ప్రేమతో నేను చెప్పాల్సి వచ్చింది సార్. ఎలా ఉందంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలి అంతే, అడుస్తే కొట్టేస్తాను. ఇది తప్పు సార్, చాలా తప్పు సార్.